బీజేపీ పార్టీకి వంగి వంగి దండాలు పెడుతున్నారే దేనికని? ఏం అవసరం ఉందని? బీజేపీ పార్టీ మనకు ఏమి సహాయం చేసింది? బీజేపీ పార్టీ మనకు ఏమిచ్చింది? బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా? రాజధాని ఇచ్చిందా? ఏది చేయకపోయినా బీజేపీ పార్టీకి మీరు ఎందుకు బానిసలయ్యారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎందుకు బానిసలుగా చేస్తున్నారు? వీళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెడుతున్నారు. బీజేపీతో వీళ్ళు బాగుండాలి, వీళ్ళకు దోస్తీ ఉండాలి, వీళ్ళకు సంబంధాలు ఉండాలి కాబట్టి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, మన పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు, మన రాజధానిని తాకట్టు పెట్టారు. ఆలోచన చేయండి. 10 సంవత్సరాలైందే మన రాష్ట్రం ఒక్క అడుగన్నా ముందుకు వేసిందా? 10 సంవత్సరాలైంది ఒక్క అడుగు మన రాష్ట్రం ముందుకు వేయకపోగా ఈ రోజు రాజధాని ఏది అంటే ఏదో తెలియని పరిస్థితి. ఒకరేమో అమరావతి అంటారు, అమరావతిని సింగపూర్ చేస్తామని 3D గ్రాఫిక్స్ చూపిస్తారు. ఇంకొకరేమో లేదు 3 రాజధానిలు అంటారు. మొత్తం అంతా కన్ఫ్యూషన్. ఆఖరికి ఒకటన్నా రాజధాని ఉందా? ఎక్కడుంది? మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒకటి లేకపోయింది. మరి 10 ఏళ్లలో మనం ఏం సాధించుకున్నట్టు? ప్రత్యేక హోదా రాలేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు రాలేదు, 20 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు రాలేదు, రాజధాని రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, మన రైతులకు రుణమాఫీ జరగలేదు, పేదలకు ఇంతమంది ఉన్నారు ఇల్లు కావాలి ఇల్లు కావాలి అని అడుగుతున్నారు, వాళ్ళకి ఇల్లులు రాలేదు. ఇంకా ఏమి సాధించుకున్నట్టు? అందుకే చెప్తున్నాం, ఆలోచన చేయండి అమ్మా, ఆలోచన చేయండి. ఇది ఓట్ల సమయం, ఎలక్షన్ల సమయం. ఎలక్షన్లు మీరు ఓట్లు అడగడానికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, డబ్బులు తీసుకొస్తారు. ఏమా డబ్బులు తీసుకొస్తారా? అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే, ఎంత ఇస్తే అంత తీసుకోండి. ఏమా వాళ్ళు శాండ్ మాఫియా చేసి, లిక్కర్ మాఫియా చేసి, మైనింగ్ మాఫియా చేసి సంపాదించిన డబ్బులే. ఎవరి అనుకుంటున్నారు? మీయే. మీ డబ్బులే మీకు ఇస్తున్నారు. ఇది సరిపోదు, ఇంకా ఇమ్మని అడగండి, వసూలు చేసి తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. ఎవరికి ఓటేస్తే మా జీవితాలు మారుతాయని మీరు ఆలోచన చేయాలి. ఎవరికి ఓటేస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీ ముందుంది. రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మేలు చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా ఫైల్ మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. ఆ మాటను పట్టుకొని నేను ఇక్కడ మీ ముందర నిలబడి ఉన్నాను. మీకు వాగ్దానం చేస్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, హస్తం గుర్తు మీద ఓటేయండి. ఈ హస్తం గుర్తు మీకు అభయ హస్తం అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదానే కాదు, పోలవరం ప్రాజెక్టు వస్తుంది, రాజధాని వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రుణమాఫీ జరుగుతుంది, ప్రతి విషయంలో ప్రతి పేదవాళ్లకు ఒక పక్క ఇల్లు వస్తుంది. ఇవన్నీ జరగాలి అంటే మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఒక్కరన్నా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు 10 సంవత్సరాలుగా. అందుకే చెప్తున్నా, బీజేపీకి గులాంగిరి చేసే ఈ పార్టీలు పోవాలి. బీజేపీకి గులాంగిరి చేసే ఈ పార్టీలు నశించిపోవాలి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ వల్ల, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతో మంది బతుకులు నిలబడ్డారు. మళ్ళీ ఆ బంగారు రోజులు రావాలి. మీరు ఆశీర్వదించండి. నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి అన్న చిత్తశుద్ధి నాలో ఉంది. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, రాజన్న రాజ్యం వస్తుంది, మీ పక్షాన నేను నిలబడతా. మరొకసారమ్మా, మీరు సమయం చేసుకొని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి, ఆశీర్వదించాలి అని నా కోసం వచ్చారు. ఎండలో కూర్చున్నారు. మరొకసారి ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నారు.